నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పద్మావతి నగర్లో ఘనంగా గృహప్రవేశం. తాతిరెడ్డి తులసిరెడ్డి నూతన నివాసంలో శుభకార్య వేడుకలో పాల్గొన్న ప్రముఖులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. రైతులు మెరుగైన దిగుబడిపై దృష్టి సారించాలి. భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులను వాడాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫారూక్. నంద్యాల తిరుమల పునీత ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ ఉచిత చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల వైద్య శిబిరం. అవకాశాన్ని వినియోగించుకోండి. డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత వెల్లడి. నంద్యాల ఎస్బీ కాలనీ కోదండ రామాలయ ముఖమండప శంకుస్థాపన. వేదమంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం. మెరుగైన వైద్య సేవలపై దృష్టి. నంద్యాలలో ఘనంగా ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి గృహ ప్రవేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పాండ్రంగాపురం గ్రామంలో శ్రీరామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ యూనిట్లు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా. నంద్యాల ఆర్ఏఆర్ఎస్ లో ఏరువాక పౌర్ణమి సంబరాలు. పొలంలో ట్రాక్టర్తో కలెక్టర్, ఎంపీ, రైతుల కళ్లల్లో ఆనందం నింపిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సమీపంలోని పార్క్ వద్ద ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నూతనంగా నిర్మించుకున్న గృహంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను శోభను చేకూర్చారు. గృహప్రవేశం అనంతరం తులసిరెడ్డి దంపతులను ఆయన పుష్పగుచ్చంతో అభినందించి సాల్వాతో సత్కరించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త గృహం తులసిరెడ్డి కుటుంబానికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలను తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, సన్నిహితులు, ఎంఆర్ కేబుల్ టీవీ ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఎప్పుడైనా
ఉద్యోగంలో కానీ 10 మందికి సేవ చేయడంలో కానీ వారి యొక్క మనస్సు విధంగా ఉండాలి. నంద్యాల పట్టణంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్, పాండ్య ఎమ్మెల్యే మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ పైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో ఎద్దులతో నాగలు దున్ని సాగు పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా రైతులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాం. మీరందరూ చూశారు. ఈ మధ్యన అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు జమ అయిన తర్వాత ఈరోజు ఏరువాక పౌర్ణమి రోజు చల్లి పెడతారు. మన జిల్లాలో 3,35,000 మందిలో 6 నుంచి 7 లక్షల వరకు మనం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఇతరులందరికీ కూడా సంవత్సరం మంచి విషయాలు పడాలి, మంచి దిగుబడి రావాలి, రైతు పూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ గారు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. సందర్భంగా మాము పూజలో పాల్గొని అలా ఎంతో నడిపి విత్తనాలు వేయించి మామ్ డ్రైవింగ్ లో మేము సంతోషం. ఇలాగే మన జిల్లా అందరితో కలిసికట్టుగా అన్ని రంగాల్లో ముందుండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ గౌరవ ఎంపీ గారికి జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైతే రాజు అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో రైతన్నకు పెద్దపీట వేస్తూ రైతన్నకు పిఎం కిసాన్ నుంచి అయితేనేమి, లేకపోతే అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో, అలాగే రైతన్నకు చిట్ట చివరి ప్రాంతమైన కుప్పంలో కూడా నీళ్లు అందించడం, ఈరోజు చెరువులు నింపడము అన్ని కూడా రైతన్న బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్తుంది మన ప్రభుత్వం. అట్లాగే ఈరోజు ఏరువాక పౌర్ణమి రైతన్నకు ఎంతో ముఖ్యమైన దినము. ఈ రోజు నుండి ఖరీఫ్ మొదలు పెట్టుకొని రైతన్న కూడా వర్షాలు బాగా పండాలి, వర్షాలు కూడా బాగా రావాలి, వేసిన పంట బాగా పండాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేల తల్లి దైవంగా భావించి, అలాగే మన పశువులు ఎద్దులు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు అన్ని కొడవళ్లకు రైతు ఏవైతే ఉన్నాయో యంత్రాంగం దానికి కూడా పూజ చేస్తూ, మన ఎద్దులకు పశువులకు పూజ చేస్తూ, మన నేల తల్లికి పూజ చేస్తూ ఈరోజు మొదలు పెడుతున్నారు. అట్లాగే ఈ సంవత్సరము అందరికీ కూడా బాగా పంటలు వేసిన పంటలు బాగా పండాలి అని చెప్పి మంచిగా ఉండాలి, ఆ రైతన్న కష్టపడకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క రైతన్నకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నంద్యాల తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ ఉచిత చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ నంద్యాల మొట్టమొదటి ఎన్టీ వైద్యులు సత్యనారాయణ జ్ఞాపకాలతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈఎన్టీ వైద్యంతో పాటు చర్మం వ్యాధులపై అవగాహన కల్పిస్తూ
ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా 1-2వ తేదీలో ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వినికిడి మిషన్ పై 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. నంద్యాల ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మా తిరుమల పునీత్ హాస్పిటల్ నుంచి తెలియజేయడం ఏమనగా, జూలై 1 ఆ రోజు మా నాన్నగారి జ్ఞాపకార్థం అనగా డాక్టర్ వి సత్యనారాయణరావు గారు వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 20 ఏళ్లుగా మేము ఉచిత ఈఎన్టీ మరియు స్కిన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మా హాస్పిటల్ నందు. ఆ రోజు తప్పకుండా ప్రజలందరూ ఈ క్యాంపుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ క్యాంపు నందు ఉచితంగా ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన వ్యాధులను చూసి ఆ జబ్బులను నిర్ధారించి వారికి తగిన ట్రీట్మెంటు, వారికి ఏదన్నా సర్జికల్గా ఏదైనా చేయాలనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంటు, సలహాలు ఇచ్చి దానికి సంబంధించిన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసేదము. సో ఆ రోజు ఈ ఈఎన్టీకి సంబంధించినవి మరియు స్కిన్కి సంబంధించినవి కూడా స్కిన్ డాక్టర్ అయిన డాక్టర్ వి హరిత గారు, మా మిసెస్ వారు కూడా చూస్తారు. సో ఈ క్యాంపు నందు ఉచితంగా వినికిడి పరీక్షలు కూడా నిర్వహించదము. ఎవరికన్నా వినికిడి లోపం ఉన్న వారికి మరియు ఏదైనా స్పీచ్ లోపం ఉన్న వారికి వినికిడి పరీక్షలు చేసి వారికి తగినట్టు సలహాలు ఇచ్చి 20-30% హీరింగ్ ఎయిడ్స్ కూడా డిస్కౌంట్తో వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళకి లభ్యమయ్యేటట్టు. మరియు స్కిన్కి సంబంధించినవి కూడా చెక్ చేసి వారికి తగిన మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. ఎవరికైనా స్పీచ్ లోపం ఉన్న వారికి ఉచితంగా స్పీచ్ ఎవాల్యుయేషన్ చేసి వారికి ఎలాంటిగా స్పీచ్ థెరపీ ఇస్తే బాగుంటుందా, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందా అనేది కూడా వారికి తెలియజేస్తున్నాము. ఈ ఉచిత క్యాంపులో ఇద్దరు ఆడియాలజిస్టులు కూడా పాల్గొంటారు. వారు ఉచితంగా వినికిడి పరీక్షలు మరియు స్పీచ్ ఎవాల్యుయేషన్ చేస్తారు. దీనికి మాకు ప్రతి సంవత్సరం ఆడియాలజిస్ట్ వెంకట్ గారు కోఆపరేట్ చేస్తూ వారి ఉచిత క్యాంపులో పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈసారి ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ P4 కింద మేము ఇది ఏర్పాటు చేశాము. సో ఇది గవర్నమెంట్ మనకు సూచించిన విధంగా వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ IMAతో కూడి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా వినపం. అందరికీ నమస్కారం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ తెలియచేయమంది ఏమనగా అంటే, జూలై 1 అంటే వెడ్నెస్డే, రాబోయే బుధవారము మేము తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత చెవి, ముక్కు, గొంతు మరియు చర్మ వ్యాధుల శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఫ్రీ క్యాంప్ని మెడిసిన్స్ ఇవ్వడం అన్నీ సార్ చెప్పిన విధంగా అన్నీ చేస్తాము. అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే కూడా అవడంతో మా IMA వాళ్ళు కూడా మా సహకారంతో మేము ఇది నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని SBA కాలనీలో ఉన్న కోదండ రామాలయ ముఖమండప శంకుస్థాపన కన్నుల పండుగగా జరిగింది. జగత్ సర్వం దైవాధీనం, సమస్త విశ్వాధారణకి ఉనికి భగవంతునికి నెలవు ఆలయం. అటువంటి ఆలయానికి ముఖమండప ద్వారం, మోక్ష ద్వారము మరియు వేద ద్వారము, పరమేశ్వర తత్వమును ప్రప్రథమంగా భక్త కోటికి పరిచయం చేస్తూ ధర్మార్థ కామ మోక్షములను ఆహ్వానింపజేసి కీర్తి మండపమును శిఖరమును దర్శించిన మాత్రమునే అంతరాలయ మూల విరాట్టును దర్శించిన ఫలితం కలుగునని ధర్మశాస్త్రాలు పలుకుచున్నవి. కాన SBA కాలనీ రామాలయ మరియు శివాలయ దేవస్థానానికి విశేష కీర్తిని ఇనుమడింపజేసే విధంగా కీర్తి ముఖ మండపాన్ని నిర్మాణాన్ని చేపట్టారు. రామకృష్ణ విద్యాసంస్థ డాక్టర్ రామకృష్ణారెడ్డి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన చేశారు.
ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రంపై స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలపై ఆమె ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆసుపత్రిలోని విభాగాల్లో ఒక్కొక్కటిగా పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి వైద్య సిబ్బందిని నేరుగా ప్రశ్నించి సేవల నాణ్యతపై వివరాలు సేకరించారు. గర్భిణీలకు సమయానికి చికిత్స అందుతుందా, అవసరమైన సదుపాయాలు ఉన్నాయా అన్న అంశాలపై తీవ్రంగా విచారణ జరిపారు. అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేసిన ఆమె సిబ్బంది హాజరు విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. విధులకు ఆలస్యంగా వచ్చే డాక్టర్లు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఎక్కువ కేసులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందాలి అని ఆమె స్పష్టం చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన అఖిలప్రియ సిబ్బంది కొరత, అవసరమైన పరికరాల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏం ఆపరేషన్? ముందు బాబా. ఓకే ఓకే, కాదరాబాద్. నీదమ్మా? పెన్షన్ కి కావాల్సి వస్తుందా? ఇది ఒకసారి నువ్వు డీటెయిల్స్ తీసుకో, నేను మాట్లాడతానమ్మా. మన వాళ్ళు చూసుకుంటారు, నువ్వు బాబుని చూసుకో. ఓపీ దగ్గర లేట్ అవుతుంది. ప్రాసెస్ వల్ల కొన్ని కౌంటర్స్ కూడా రెండు చేసాం మేడం. అది కన్స్ట్రక్షన్ అయితే కొద్ది క్రౌడ్ అక్కడికి ఇప్పుడు బయట కన్స్ట్రక్షన్ అయ్యేది అదేనా? ఓపీ ఇష్యూస్ అయితే మేడం. అదే మొత్తం అందరూ మీరు అది చూసుకోవాలా. ప్రెగ్నెంట్ లేడీస్, ముసలి వాళ్ళని సపరేట్ గా పెట్టి డీల్ చేయించండి, ఎక్కువ లైన్ లేకుండా. అటెండెన్స్ ఎక్కడ ఉంది డాక్టర్? ఎవరు లేదా? వేరే డాక్టర్ ఎవరు రాలేదా? అంటే ఇప్పుడు ఏమైంది తీసుకొచ్చినావు? జ్వరం వచ్చింది మేడం. తగ్గిందా? తగ్గలేదు మేడం, ఇప్పుడు వచ్చింది. 3 రోజులు డాక్టర్ అన్ని రాసిచ్చినాడు. వస్తా నిందా? వస్తాను. సరే, రాగానే చూసుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తారు. వేస్తారా? లే, పడుకోండి. మీకు వచ్చారు. ఏమైంది బాబుకి? ఈస్ ఫైన్. అర్థం కాదు, ఏం కాదు, డాక్టర్లు చూసుకుంటారులే. గుడ్ మార్నింగ్.
ఈరోజు ఎవరైనా అబ్సెంట్ ఉన్నారా డాక్టర్స్? మేడం చంద్రశేఖర్ సార్ మేడం, శివ అనేసి నైట్ ఆఫ్ మేడం. నిన్న నైట్ డ్యూటీ చేశాను. ఈ డేట్ ఎప్పుడు ఇది? ఈ రోజా? 29. ఇప్పుడు శబరీష్ డ్రాయింగ్ హౌస్ సార్ రాజలక్ష్మి పైన సెక్షన్ లో ఉన్నారు. ఎందుకు సంతకం పెట్టలేదు? నువ్వు సంతకం పెట్టకపోతే ఎట్లా మేము ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు? శివకుమార్ నైట్ ఆఫ్. సో నైట్ డ్యూటీ నిన్న చేశారా? ఇప్పుడు ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళని పిలిపించండి, ఇద్దరిని పిలిపించి ఇప్పుడే చెప్పేసేయండి. ప్రెగ్నెంట్ ఉమెన్ కి ముసలి సపరేట్ లైన్స్ చేయించి తొందరగా ఫస్ట్ వాళ్ళని అయిపోగొట్టి పంపించమని చెప్పండి. ఈరోజు మన ఆలగడ్డలో ఉన్న ఏదైతే 50 బెడెడ్ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్ ఇక్కడికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ మనం పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్కి మనము షిఫ్ట్ కంప్లీట్గా అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి పేషెంట్లు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన బిల్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. లోపల చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు చాలాసేపు అని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం, ఈ బిల్డింగ్ తొందరగా అయిపోతే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఆళ్ళగడ్డలో ఒక వచ్చిన ముఖ్యమైన సమస్య ఏంటంటే కంప్లైంట్ ఎక్కువ శాతము మనము కేసెస్ నంద్యాలకి రిఫర్ చేస్తున్నామని చెప్పి ఒక కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు స్టాఫ్తో కూడా మాట్లాడినాము. మరి వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏదైతే కొన్ని స్టాఫ్ తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ తక్కువ ఉండడం కావచ్చు, కొన్ని సమస్యలు ఇక్కడ లోకల్గా ఉండడం వల్ల కూడా ఎక్కువ రెఫరెన్స్ వెళ్తున్నాయని కూడా నాకు చెప్పడం జరిగింది. ఏవైతే మనకి ఇక్కడ అవసరం అవన్నీ కూడా నేను స్టాఫ్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎక్కువ రెఫరెన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇక మన గతంలో కూడా చెప్పినాము, అసెంబ్లీలో కూడా మాట్లాడినాము. ఆలగడ్డలో ఎక్కువ శాతము యాక్సిడెంట్స్ అవ్వడం కూడా ఈ ఆర్థో డాక్టర్ ఇక్కడ లేకపోవడం వల్ల కూడా మనకి కొన్ని ఇబ్బందుల వల్ల రెఫరెన్స్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక ట్రామా సెంటర్ గతంలో కూడా అడిగినాము, మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాము. అక్కడ కూడా మాట్లాడి తొందరలోనే ఆలగడ్డకి ఒక ట్రామా సెంటర్ తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ పాయిజన్ కేసెస్ ఎక్కువ నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సమీపంలో గల పార్క్ వద్ద ప్రముఖ న్యాయవాది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి సోమవారం శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేశారు. ఈ శుభకార్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహంలోకి ప్రవేశించిన తులసిరెడ్డి దంపతులకు మంత్రి ఫారూక్ పుష్పగుచ్చం అందించి సాల్వాలతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కొత్త గృహం వారికి సుఖ సంతోషాలను, సిరి సంపదలను ప్రసాదించాలని మంత్రి ఫారూక్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు, మార్క్ఫెడ్ ప్రతినిధులు, సన్నిహితులు, స్థానిక ప్రజలు పాల్గొని తులసిరెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు. 40 ఏళ్లుగా 4 దశాబ్దాల పాటుగా అప్రతిహతంగా ఆయన యొక్క యోగం మనల్ని చర్చికి సాహెబ్ వచ్చన్ సత్వరం అని చెప్పేసి ఒక కవి ఉంటాడు. నిన్నటి రోజునే యాత్ర ముగించుకుని వీరు ఇక్కడికి రావడం, తులసిరెడ్డి గారిని ఆశీర్వాదం చేసేటటువంటి వారికి గృహప్రవేశ సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మక్కా యాత్ర మంచి యాత్రకు వచ్చినాడు, ఆశీర్వాదం చాలు.
సార్ ఉన్నారంటే అందరి మీద మనది ఏం పని కొంచెం ముందు ఉన్నాడు అందరితో కలుస్తాడు కదా సైడ్కి రండి సైడ్కి రండి నంద్యాల పాండురంగాపురం గ్రామంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీరామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ యూనిట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎత్తులకు అలంకరణ చేసి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు చేపట్టారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ముఖ్య అతిథి దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని వ్యవసాయ సంప్రదాయాలను కాపాడాలని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి విద్యార్థుల్లో వ్యవసాయ విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా రైతులను సన్మానించారు. విద్యార్థులు ఏరువాక పాటకు నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమపాదే జంబోద్వేః భారతవర్షే భరతఖండే శిఖాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అశ్విన్నే వర్తమాన బ్రహ్మాండనాయకస్య రుక్మిణీ. ఒకసారి మేడం ఫోటో నాగేశ్వరరావు శివు మేడం ఒకసారి మేడం 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 పాట పాడించి రికార్డ్ చేయించి మీకు పంపిస్తాను నేను చెప్తాను. సో మీరు మళ్ళీ ఒకసారి దాన్ని పాట పాడి రికార్డ్ చేయించి సార్కి ఇచ్చినట్లయితే దాన్ని చక్కగా ట్రస్ట్ కూడా దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ వాయిస్ రాష్ట్రం అంతా వినిపించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు ఇందాక పేరు చెప్పుకున్నట్లుగా చాలా మందికి ఏరువాక కార్యక్రమం అంటే చాలా మందికి తెలియదు పిల్లలకి, ఈ తరం వాళ్ళకి. అందుకని మేము పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో దాదాపుగా ఒక 100 మంది విద్యార్థులు దాకా ఇక్కడ తీసుకురావడం జరిగింది. పిల్లలు కూడా ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇలాంటి కార్యక్రమం మనం కూడా చేయొచ్చు అన్నటువంటి ఆలోచన, భావన వాళ్ళు రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఇందాకనే దేవుడు ఆశీస్సులతో పూజ చేసి అక్కడి నుంచి విత్తనాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ విత్తనాలను కొంత పాటు మీకు కొన్ని విత్తనాలు కొంత అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విత్తనాలను తీసుకెళ్ళి మీరు విత్తనం వేసే సందర్భంలో మీరు ఆ విత్తనాలు అందులో దేవుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా దాంట్లో కలిపి విత్తితే మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నటువంటి ఆశాభావంతో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. నేను ఇచ్చిన విత్తనాలే కాకుండా ఆ విత్తనాలను మీరు వేసే విత్తనాల్లో కలుపుకొని చేయవలసినటువంటి పరిస్థితి. సో ఈరోజు అలాంటి చక్కటి కార్యక్రమానికి
పాండ్రంగపురంలో నాందిగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజుతో కాకుండా ఇది కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ మన సంప్రదాయాలని, ఆచారాలని, వ్యవహారాలని మళ్ళీ మనం గుర్తు తెచ్చేటటువంటి కార్యక్రమంలాగా అనిపిస్తుంది. ఇది అనిపించటం కాదు, కనిపిస్తుంది కూడా. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రైతు పండుగలు నిర్వహించుకుంటున్నాం. ఏ జిల్లాలో చూసినా కూడా ఆ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మరి ముఖ్యమంత్రి కూడా 4 రోజుల కార్యక్రమం జూలై నుంచి 1 నుంచి 5 వరకు ప్రోగ్రాం ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ఇది ఈరోజు ఏదో పిటికెడు విత్తనాలు మనకు మహిళలకి పనిచేసి ఈ కార్యక్రమం అయిపోయింది అనేది కాకుండా సన్నకారు, చిన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలుకు తీసుకొని పండించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యయభారం తగ్గించడానికి, వారు చేసేటటువంటి వ్యవసాయంలో మరి ఎక్కువ పెట్టుబడి లేకుండా వారిని ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రకటించింది, ఉత్సాహపరుస్తుంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆర్కే విద్యా సంస్థలకి మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని సెంటర్స్ని డిక్లేర్ చేసి ఆ సెంటర్స్లో ఉచిత ధాన్య పంపిణీ కూడా, అంటే విత్తనాల పంపిణీ కూడా చేసేటటువంటి. నంద్యాల ఆర్యఆర్ఎస్ కేంద్రంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించగా వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి కార్యక్రమంలో పాల్గొని రైతులకు మార్గదర్శకంగా నిలిచారు. భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వినియోగించుకోవాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేయాలని సూచించారు. అయితే కార్యక్రమంలో అత్యంత ఆకట్టుకున్న ఘట్టం పొలంలో చోటు చేసుకుంది. ఎంపీ బైరెడ్డి శబరి ట్రాక్టర్ నడుపుతూ కలెక్టర్ రాజకుమార్ తో కలిసి పొలం దున్నడం రైతులను భావోద్వేగానికి గురిచేసింది. ఆ దృశ్యం చూసిన రైతులు మన సొంత పిల్లలు పొలం దున్నుతున్నట్టుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పొలంలో పండుగ వాతావరణం నెలకొని రైతుల ముఖాల్లో చిరునవ్వులు మెరిశాయి. ఈ దృశ్యం ఏరువాక పౌర్ణమికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ అల్లాన్ని అది అయిపోయింది. ఈ 30వ తారీఖు అయిపోయింది స్టోర్ ఇక్కడ. ఇప్పుడు అందుకే నేను ఆల్రెడీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పద్మావతి నగర్ లో ఘనంగా గృహప్రవేశం. తాతిరెడ్డి తులసిరెడ్డి నూతన నివాసంలో శుభకార్య వేడుకలో పాల్గొన్న ప్రముఖులు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. రైతులు మెరుగైన దిగుబడిపై దృష్టి సారించాలి. భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులను వాడాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫారూక్. నంద్యాల తిరుమల పునీత ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ ఉచిత చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల వైద్య శిబిరం. అవకాశాన్ని వినియోగించుకోండి. డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత వెల్లడి. నంద్యాల ఎస్బీఐ కాలనీ కోదండ రామాలయ ముఖమండప శంకుస్థాపన. వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం. మెరుగైన వైద్య సేవలపై దృష్టి.
నంద్యాలలో ఘనంగా ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి గృహ ప్రవేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పాండ్యంగాపురం గ్రామంలో శ్రీరామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ యూనిట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 7వ పౌర్ణమి వేడుకలు ఘనంగా. నంద్యాల ఆర్ఎస్ లో 7వ పౌర్ణమి సంబరాలు. పొలంలో ట్రాక్టర్తో కలెక్టర్ ఎంపీ రైతుల కళ్లల్లో ఆనందం నింపిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.